సంస్థలకి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువుల బాధలు ఏ మాత్రం పట్టవు. చాలా మంది ఈ పార్టీ అధికారంలో ఉంటే మా సమస్యలన్నీ తీరిపోయినాయి, మేము అధికారంలో ఉన్నాం ఫీల్ అవుతున్నారు. అలాంటిది ఏమి జరగడం లేదు. ఎక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా హిందువుల సమస్యలు హిందువులవే, వాళ్ళ అధికారం క్రీడ వాళ్ళదే. వాళ్ళు రాముడు బొమ్మని మోదీ గారి మీద తలవాల్చినట్టుగా చేత్తో పట్టుకుని వెళ్తున్నట్టుగా ఫోటోలు తీసి మతాన్ని వాడుకు దుబ్బే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరం. మా హిందువుల మనసులో గాయపడతాం, మేము అంగీకరించాం. మీ నిర్వహణలో జరిగినటువంటి ఆ యొక్క కుంభమేళా కార్యక్రమంలో మీ యొక్క సంస్థలు, కేంద్ర సంస్థలు తేల్చినటువంటి విషయాల ప్రకారమే ఈకోలీ బ్యాక్టీరియా చాలా ఘోరమైనటువంటి స్థాయిలో ఉన్నది అని కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆ నీటి నాణ్యత గురించి ఇచ్చినటువంటి రిపోర్ట్లు అప్పుడే ఇచ్చినాయి. దానికి కారణం కూడా అందరికీ తెలుసు. ఈకోలీ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందో తెలుసు, అది మన టాయిలెట్ కమోడ్ లో ఉంటుంది. ఆ ఈకోలీ బ్యాక్టీరియా రావడానికి కారణం ఆ పక్కన టాయిలెట్ కట్టి గంగానదిలో కలిపి అక్కడే స్నానం చేయించారు. ఇంత దుర్మార్గం ఇంకోటి అవడం చేస్తే కనుక అసలు తలుచుకోవడానికి చాలా బాధాకరంగా. గంగానది పేరు చెప్పుకుని అధికారులకు వచ్చి గంగానది పేరు ముట్టుకోలేదు ఎవరు కూడా. అనేక మంది సాధువులు దాని గురించి పాపం నిరాహార దీక్షలు చేసి ఎన్నో చచ్చిపోయారు. మతం అంతా మొత్తుమంది ఏదున్నా సరే దాన్ని మనం పట్టించుకోకలనుకునే వెర్రిబగుల విషయం నేను మాట్లాడలేదు. మతంలో చాలా గొప్ప విషయాలు ఉంటాయని మాకు తెలుసు. మతంలో ఏమైనా పరిమితులు పనికిరాలు ఉంటే వాటిని పక్కన పెడతాం. కానీ ఇవాళ మతాన్ని గురించి, గంగానది గురించి, దాని పవిత్రతల గురించి పోరాడినటువంటి మహానుభావులను పక్కన పెట్టి ఇవాళ గంగానదిని అపరిశుభ్రం చేసి కుంభమేళాను నిర్వహించి అక్కడ జనం అంతా తొక్కిసలాటకు చచ్చిపోతే రైల్వే స్టేషన్ దగ్గర చచ్చిపోయారు, కుంభమేళా దగ్గర చచ్చిపోయారు. ఇవాళ టెంపుల్స్ కూలిపోతున్నాయి. ఇవి మాట్లాడరు, ఈ ఛానల్స్ మాట్లాడరు, ఈ సంఘాలు మాట్లాడరు. అధికారంలో కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీనో మరొకటి పార్టీనో ఉంటే మాత్రం నాన్న అలరి చేస్తాను. అధికారంలో మన పార్టీ ఉంటే కనుక ఆలయాలు కూలిపోయినా, తిరుపతి దగ్గర తొక్కిసలాటైనా ఈ విజయశంకర స్వామి అక్కడ మీద పడుతుంది. అప్పుడు వెళ్ళి ఖండన ప్రకటన చేసేది, పరిగెట్టుకుని వెళ్ళి ఆపేది. మీకు సిగ్గులేదన్నా? హిందూ మతం పేరు చెప్పుకుని ఏది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే అధికారంలో సిగ్గులేదు మీకు? మీరు ఇంకోటి ఏమైనా వేరే మార్గం చిట్కాలు ఉపయోగించుకుని డబ్బులు సంపాదించే మార్గం చూసుకోండి. మతాన్ని వదిలేండి దయవుంచి. మతాన్ని రాజకీయాలకి, డబ్బులు సంపాదించడానికి, పవర్ సంపాదించడానికి, పెత్తనం చేయడానికి, భయపెట్టడానికి వాడే ప్రయత్నాలు హిందువులు ముస్లింలు మానుకోవాలి. హిందువులకి ముస్లింలకి రాజకీయ పార్టీలు అక్కలేదు. మేము దీన్ని అంగీకరించాం. ఇవాళ